హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్ టైలరింగ్ వీడియో. ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నైటీలండి. వీటికి డబుల్ కుట్లు ఎలా వేయాలో చూసేద్దాం. ఓ కస్టమర్ అయితే ఇచ్చారండి డబుల్ కుట్లు వేయమని. ఎప్పుడో కూడా డబుల్ కుట్లు అంటే మనం తిరగలు తీసేస్తాం కదా అండి. ఇప్పుడు నైటీ మొత్తాన్ని కూడా తిరగలు అయితే తీసేసుకుందాము. ఇలా తిరగల తీసిన తర్వాత షోల్డర్స్ ఉంటాయి కదండి, ఆ షోల్డర్స్ మీద అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. వీళ్ళు నెక్ సరిపోయిందని చెప్పారండి. నెక్ సరిపోయింది కాబట్టి నేను కుట్టు మీదనే కుట్టు వేసాను అండి. ఒకవేళ నెక్ అంటే డౌన్ కిందికని ఉంటే మాత్రానికి ఈ షోల్డర్ మీద కొంచెం మనం ఖర్చుతోటి వేసామంటే నెక్ అయితే ఎక్కువ అవ్వదండి. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా రెండో షోల్డర్ వైపు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. మిషన్ పాదం అండి. స్టార్టింగ్లో మనం ఇలా కొంచెం పైకి లాగేసి వెనక్కి ముందుకి అని అంటే కుట్టు అనేది కొంచెం డబుల్ పడుతుందండి. త్వరగా ఊడకోకుండా అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు హ్యాండ్స్ అండి, అంటే నైటీకి హ్యాండ్స్ వేస్తారు కదండి, దానికి మనం డబుల్ కుట్లు అయితే వేయాలి. ఇలా వన్ సైడ్ వేసిన తర్వాత రెండో సైడ్ కూడా రెండో హ్యాండ్ ఉంటుంది కదండి, దానికి కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా వేసుకున్న తర్వాత చేతికి లూజ్ అనేది చూసుకోవాలండి. కస్టమరు కొద్దిగా అంత లూజు ఒక పావు ఇంచుతోనైతే ఏమన్నారండి అంటే ఖర్చు వైపు నుంచి ఒక పావు ఇంచు అయితే చూసుకున్నాను. అలా ఈ నైటీ కూడా వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందంట అండి. ఏమీ ఎక్స్ట్రా కుట్లు అనేది వద్దన్నారు. అందుకని నేను కుట్టు మీదనే కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా కుట్టు మీద కుట్టు చివరి వరకు వేసుకోవాలండి. అంటే కుట్టు మీద కుట్టు అంటే సేమ్ అదే కుట్టు మీద కాదండి, ఒక అంటే మన టేపు మీద ఒక లైన్ ఉంటుంది కదండి మనకి నెంబర్స్ లైను, అలా ఒక 2 లైన్స్ మందం అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు వేసుకోవాలి. అలాగే కుట్టు పక్కన ఇంకొక కుట్టు అయితే వేస్తున్నానండి. ఒకవేళ ఎప్పుడన్నా విప్పుకోవాలి అనుకుంటే విప్పుకుంటారనేసి నేను స్టిచ్ వేశాను. అంటే కొంచెం ఫిట్టింగ్ ఉంటుందనేసి ఫిట్టింగ్ కోసం అని అయితే ఆ స్టిచ్ వేశాను. ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే రెండవ హ్యాండ్కి కూడా వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసిన హ్యాండ్ తోటి మనం చూసుకోవాలండి. చూసుకొని అయితే రెండో వైపు కూడా స్టిచ్ సేమ్ అలానే అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నైటీకి కస్టమరు పొడవేమి తగ్గించమని అయితే చెప్పలేదండి. సేమ్ పొడవు మొత్తం సరిపోతుంది, ఓన్లీ స్టిచ్చెస్ వరకు వేస్తే సరిపోతుంది అనేసి చెప్పారు. నేను కింద ఏమాత్రం కూడా మడవలేదండి. సేమ్ అంతే ఉంది కదా, సరిపోతుంది అనేసి సేమ్ అంతే స్టిచ్ చేశాను. ఇటువైపు కూడా ఎక్స్ట్రాకి కుట్లు కోసం అనేసి వేస్తున్నానండి. కొంచెం చెస్ట్ దగ్గర మరీ లూజ్గా లేకోకుండా వేస్తున్నాను. ఈ కస్టమర్ నాకు ఏమీ ఆది నైటీ అయితే ఇవ్వలేదండి. కొంచెం సైడ్ వేసేస్తే సరిపోతుందన్నారు. అలానే వేసేసాను. ఇక ఇప్పుడు మనం నెక్ మీద అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఇలా నెక్ మీద వేస్తే స్టిచ్ కొంచెం నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా నెక్ దగ్గర వాళ్ళు వేసిన కుట్లు ఊడిపోతాయి కనుక మనం చుట్టూ కూడా నెక్ మొత్తం కూడా ఖచ్చితంగా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా నైటీలకి డబుల్ కుట్లు వేసేటప్పుడు నెక్ మీద వేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే నెక్ దగ్గర స్టిచ్ వేయకపోతే త్వరగా కుట్లు అయితే ఊడిపోతాయి. అంటే వాళ్ళు కుట్టేటప్పుడు కొంచెం లూజు దారంతో కుడతారు కనుక మనం కంపల్సరీ నెక్ దగ్గర అయితే డబుల్ స్టిచ్చెస్ అయితే వేయాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఈ నైటీకి స్టిచ్చెస్ వేయటం అయితే అయిపోయిందండి. ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇలా తిరగలు తీసేసుకొని చూపిస్తాను. హ్యాండ్ అయితే కరెక్ట్గానే సరిపోతుందండి. అంటే నాకు ఆ కస్టమర్ తెలుసు కనుక
ఎంత సైజు సరిపోతుందనేది తెలుసు. ఇలా చూసారా, నైటీ అయితే చాలా నీట్‌గా అయితే డబుల్ కుట్లు అయితే వేశానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ నైటీ స్టిచ్చింగ్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.